హైదరాబాద్ జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రెస్ట్ తీసుకుంటే మంచిగా బాబు పాప అదే రకంగా తల్లిద్దరు క్షేమంగా ఉంటారు. కానీ పేదరికంలో ఉన్నప్పుడు రేపు డెలివరీ అంటే ఇయ్యాల దాకా పనిచేస్తూ కూడా చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ కోసం వాళ్ళకి ఆ కష్టం ఉండద్దు, ఆ పుట్టే బిడ్డకు నష్టం కావద్దు, ఇబ్బంది ఉండద్దు అన్న ఉద్దేశంతో మొన్న జూన్ 2 నాడు మన ముఖ్యమంత్రి గారు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. కేసీఆర్ కిట్ అనే పేరు మీద ఏ 6 నెలలు అయితే మీరు ఇంట్లో కూర్చుంటే పైసలు రావు, పనికి పోకపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటారో ఆ 6 నెలలు నెలకు 2,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు కేసీఆర్ కిట్ రూపంలో అమ్మాయి అకౌంట్ లోకి డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతుంది. ఆడపిల్ల పుడితే ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ, 13,000 రూపాయలు. ఎందుకంటే లక్ష్మి పుట్టిందని చెప్పి ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ వేసి 13,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అది మాత్రమే కాదు, ఆ పుట్టిన బిడ్డకి తల్లికి ఇద్దరికి ఉపయోగమయ్యే విధంగా కేసీఆర్ కిట్ పేరు మీద 13 రకాల వస్తువులు. అందులో ఇట్లాంటి వస్తువులు కాదు, మంచి వాళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, బాగా పెద్దవాళ్ళు, సంపన్నులు అనుకునేటోళ్ళు వాళ్ళు ఏవైతే కంపెనీలు వాడతారో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్లు, జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్, చీరలు, 13 రకాల వస్తువులు పెట్టి ఆ తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా మంచిగా చూసుకునే విధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో డెలివరీ చేసుకుంటే వాళ్ళందరికీ అవి కూడా ఇవ్వడం జరుగుతా ఉన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఇవన్నీ తెలంగాణ వచ్చిన 3 ఏళ్లలోనే గిన్ని చేసుకున్నాం. ఇంకొక మాట అడుగుతున్నా నేను, ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్ ఎట్లుంటుండే పరిస్థితి? మధ్యాహ్నం పూట ఇళ్లలో ఉండొస్తుండేనా? ఫ్యాన్ వేసుకుందామంటే ఫ్యాన్ దిక్కుండా పోతుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఎర్రటి ఎండాకాలంలో కూడా కరెంటు పోకుండా కాపాడిన ఘనత, 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాదా? మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా సమస్యలు ఉన్నాయి, అన్ని అయిపోవు. ఇప్పుడు మీకు తెలుసు, అన్ని తెలుసు. ఇక్కడ చాలా మంది మా అక్క చెల్లెలు ఉన్నారు. ఒక మాట అడుగుతున్నా, ఇళ్లలో మీరే అన్నం వండుతురా? వండుతలేరా? మీ మొగలతో చేయిస్తురా? మీరే చేస్తురా? పర్వాలేదు, అప్పుడప్పుడు మీ మొగలతో కూడా చెప్పి వద్దా? అంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలా, కుండ లోపల చేయబెట్టాను ఒక మెతుకు చాలా. మరి ఇది ఎవల ప్రభుత్వం? పెద్దోళ్ల ప్రభుత్వమా పేదోళ్ల ప్రభుత్వమా? మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. 3 ఏళ్లలోనే ఇన్ని కార్యక్రమాలు. కరెంటు మంచిగా అయింది, హైదరాబాద్ లో బ్రహ్మాండంగా శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, నీళ్లు మంచిగా అయింది, సప్లై ఇది వరకు లేనంత మంచిగా అయింది. ఇప్పుడు నీళ్లు అయిందా లేదా? గట్టిగా అనాలే. సంతోషం, నీళ్లు మంచిగా అయినాయి. రోడ్లు మంచిగా చేసుకున్నది ఉంది, చేస్తాం, అది కూడా కంపల్సరీ చేస్తాం, టెన్షన్ పడకుండ్రి. రోడ్ల మీద నాకు కూడా బాధ ఉన్నది. మా కమిషనర్ గారు, మా మేయర్ గారికి ఎప్పుడు నేను చెప్తుంటా, రోడ్లు కూడా బాగా చేసుకోవాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలి, పేదవాళ్లకు పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు మీకు సంతృప్తి కలిగే విధంగా, మీకు కడుపు నిండా మీకు బ్రహ్మాండంగా, ఆడబిడ్డలకు ముఖ్యంగా పెద్దపీట వేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అయితే ఇక్కడ 3 ఏళ్ళైంది మనం వచ్చి, ఉంటాయి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా అన్నలు అక్కడ ఉండే ఆర్యకటిక సోదరులు వాళ్ళు చెప్తున్నారు, జియాగూడ స్లాటర్ హౌస్ కట్టాలి, జల్దీ కట్టాలంటున్నారు. తప్పకుండా కడతాం, మీరేం అనుమాన పడొద్దు. దానికి ఎన్ని డబ్బులైనా కానీ పద్ధతి ప్రకారంగా ఒక్క మాట నేను కట్టినాక జిందాబాద్ అందు. ఇప్పుడు కట్టినాక మళ్ళీ ప్రారంభోత్సవానికి వచ్చినాడు జిందాబాద్ అని. ఇప్పుడు అవి हमारे एमएलए साहब जो बोले, कौसर साहब. ఇక ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి HM TV.